మీరు రోజూ తింటున్న భోజనం మీ ఆయుష్ను పెంచుతుందా లేదా నెమ్మదిగా మీ ప్రాణశక్తిని హరిస్తుందా? మనం కేవలం ఆకలి తీర్చుకోవడానికి తింటున్నామా లేక మన శరీరంలోని ప్రతి కణానికి జీవం పోయడానికి తింటున్నామా? 5000 ఏళ్ల క్రితమే మన ఋషులు ఆహారం గురించి ఒక పరమ సత్యాన్ని చెప్పారు. అదేమిటంటే మనిషి రోగాల బారిన పడకుండా 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే అతను ఏం తింటున్నాడు అనే దానికంటే ఏ సమయంలో తింటున్నాడు అనేది అత్యంత ముఖ్యం. మనం తీసుకునే ఆహారం శరీరానికి అమృతంలా మారాలన్నా లేక అది విషంలా మారి లోపల కుళ్ళిపోవాలన్నా అది మనం భోజనం చేసే సమయంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం విషయంలో ఋషులు చెప్పిన రహస్యాలు వింటే ఇప్పటివరకు మనం భోజనాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జ్ఞానం కేవలం ఒక నమ్మకం కాదు, దీని వెనుక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉంది. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించేవారు కాబట్టి వారికి మన శరీర వ్యవస్థ గురించి లోతైన అవగాహన ఉండేది. ప్రకృతిలో ప్రతీదీ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగానే మన శరీరంలోని అవయవాలు కూడా పనిచేస్తాయి. ఋషులు మధ్యాహ్న సమయాన్ని భోజనానికి అత్యంత అనుకూలమైన సమయంగా ఎందుకు నిర్ణయించారంటే ఆ సమయంలో సూర్యుడు ఆకాశంలో నడినెత్తికి చేరుకుంటాడు. విశ్వానికి సూర్యుడు ఎలాగైతే శక్తిని ఇస్తాడో మన శరీరానికి జఠరాగ్ని అలా శక్తినిస్తుంది. సూర్యుడి వేడికి మన కడుపులో ఉండే జీర్ణశక్తికి విడదీయలేని సంబంధం ఉంది. సూర్యుడు ఎంత బలంగా ప్రకాశిస్తే మన శరీరంలో ఆహారాన్ని అరిగించే అగ్ని అంత తీవ్రంగా ఉంటుంది. దీనినే ఆయుర్వేదంలో జఠరాగ్ని అని పిలిచారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూస్తే మధ్యాహ్న సమయంలోనే మన శరీరంలోని మెటబాలిజం రేటు అత్యధికంగా ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ ఆ సమయంలోనే చాలా వేగంగా జరుగుతుంది. అందుకే మధ్యాహ్న భోజనం అనేది రోజు మొత్తం మీద మనం తీసుకునే అత్యంత భారీ భోజనమై ఉండాలని ఋషులు సూచించారు. మనం తిన్న ఆహారం కేవలం పొట్ట నింపడం కోసం కాదు, అది మన రక్తంగా, మాంసంగా, మేధస్సుగా మారాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంటన్నర మధ్యలో మన జీర్ణకోశంలో ఉండే ఆమ్లాలు మరియు ఎంజైములు అత్యంత చురుగ్గా ఉంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునే భోజనం ఎంత బలంగా ఉన్నా అది చాలా సులభంగా అరిగిపోతుంది. కాని నేటి కాలంలో మనం ఉదయం భారీగా టిఫిన్లు చేసి మధ్యాహ్నం ఏదో ఒకటి అరకొరగా తింటున్నాం, మళ్లీ రాత్రిపూట విందు భోజనాలు చేస్తున్నాం. ఇది ప్రకృతి నియమాలకు పూర్తి విరుద్ధం. సూర్యుడు అస్తమించిన తరువాత మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ నిద్రలోకి వెళుతుంది. ఆ సమయంలో భారీ భోజనం చేయటం వల్ల అది అరగక శరీరంలో వ్యర్థాలుగా పేరుకుపోతుంది. అదే మధ్యాహ్నం పూట భోజనం చేయటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. మధ్యాహ్న భోజనంలో ఏముండాలి అనే విషయంలో కూడా ఋషులు చాలా స్పష్టమైన అవగాహన ఇచ్చారు. మన ఆహారంలో 6 రుచులు ఉండాలని వారు చెప్పారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఈ షడ్రుచులు మన శరీరంలోని వివిధ అవయవాలకు శక్తినిస్తాయి. మధ్యాహ్నం పూట తృణధాన్యాలు, పప్పు దినుసులు, తాజా కూరగాయలు మరియు పెరుగు లేదా మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుడి వేడి వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఆ వేడిని సమతుల్యం చేయడానికి మధ్యాహ్న భోజనం చివరలో మజ్జిగ తీసుకోవడం ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. మజ్జిగ అనేది శరీరానికి చలవని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియలో సహాయపడే మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. మనం తినే అన్నం లేదా రొట్టెలు మనకు శక్తినిస్తే, పప్పులు మన కండరాలకు బలాన్ని ఇస్తాయి, కూరగాయలు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సమతుల్యత కేవలం మధ్యాహ్నం మాత్రమే శరీరానికి పట్టుకుంటుంది. చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత బద్ధకంగా అనిపిస్తుందని చెబుతుంటారు. దానికి కారణం మనం తీసుకునే ఆహారం నాణ్యత లేదా భోజనం చేసే పద్ధతిలో లోపముండటమే. భోజనం చేసేటప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఋషులు చెప్పినట్లు భోజనం అనేది ఒక యజ్ఞం. మనం మాట్లాడకుండా ఏకాగ్రతతో భోజనం చేసినప్పుడు మన మెదడు జీర్ణకోశానికి సరైన సంకేతాలు పంపిస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల లాలాజలం ఆహారంతో కలిసి సగం జీర్ణక్రియ నోటిలోనే పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల పొట్టమీద భారం తగ్గుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత వెంటనే పడుకోవడం చాలా ప్రమాదకరమని ఋషులు హెచ్చరించారు. భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు నడవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఒకవేళ విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే కేవలం ఎడమవైపుకు తిరిగి పడుకోవాలని వారు సూచించారు. దీనివల్ల మన శరీరంలోని సూర్యనాడి చురుగ్గా మారి ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది. ఆయుష్ పెరగడమంటే కేవలం కాలం గడపడం కాదు, ఆరోగ్యంగా జీవించడం. మనం తప్పుడు సమయంలో ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో ఆమం అనే ఒక జిగట పదార్థం తయారవుతుంది.
ఇది రక్తనాళాలలో అడ్డంకులు సృష్టించి కాలక్రమేణా గుండె జబ్బులకు, మధుమేహానికి మరియు అధిక బరువుకు దారితీస్తుంది. మనం తీసుకునే ఆహారం సరైన సమయంలో అరగకపోతే అది శరీరంలో విషంగా మారుతుంది. అదే మధ్యాహ్న సమయంలో జఠరాగ్ని బలంగా ఉన్నప్పుడు భోజనం చేస్తే అది రసంగా మారి మన శరీరంలోని ధాతువులను పోషిస్తుంది. దీనివల్ల ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, శరీరానికి బలం వస్తుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆహారమే ఔషధం అని ఋషులు ఊరికే అనలేదు. సరైన సమయంలో తినే ఆహారం అన్ని రోగాలను నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం గురించి కూడా చాలామందికి సందేహాలు ఉంటాయి. భోజనానికి అరగంట ముందు మరియు భోజనం చేసిన గంట వరకు నీళ్లు తాగకూడదని మన ఋషులు చెప్పారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు మన కడుపులో విడుదలయ్యే ఎంజైములు మరియు ఆమ్లాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మనం నీళ్లు తాగడం వల్ల ఆ ఆమ్లాలు పలచబడిపోతాయి, తద్వారా జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది సరిగ్గా వెలుగుతున్న అగ్ని మీద నీళ్లు చల్లడం లాంటిదే. అందుకే భోజనం మధ్యలో అవసరమైతే కేవలం 1-2 గుక్కలు మాత్రమే నీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ఆయుష్షు అంత పెరుగుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనం ఉద్యోగాల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో భోజన సమయాలను అశ్రద్ధ చేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎంత సంపాదించినా అది మీ ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా మన శరీరం ఎప్పుడు ఆహారాన్ని అడుగుతుందో గమనించాలి. మధ్యాహ్నం ఆకలి వేయడమనేది మన శరీరం ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఇచ్చే సంకేతం. ఆకలి లేనప్పుడు తినడం, ఆకలి వేసినప్పుడు తినకుండా ఉండటం రెండూ కూడా ఆయుష్షును తగ్గించేవే. ఋషులు ఏది చెప్పినా అది లోక కళ్యాణం కోసమే చెప్పారు. వారు చెప్పిన ఈ భోజన సూత్రాలు అనుసరించడం వల్ల మనం ఎటువంటి ఖర్చు లేకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మధ్యాహ్నం పూట సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల మనలోని ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. ఆయుష్షును పెంచే ఆహార పదార్థాల గురించి ఆలోచిస్తే ఎప్పుడూ తాజాగా వండిన ఆహారాన్నే తీసుకోవాలని ఋషులు సూచించారు. నిల్వ ఉన్న ఆహారం లేదా ఫ్రిజ్లో పెట్టిన ఆహారంలో ప్రాణశక్తి ఉండదు. అది కేవలం మన కడుపు నింపుతుంది, కానీ శరీరానికి కావలసిన చైతన్యాన్ని ఇవ్వదు. మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ మరియు ఇతర విటమిన్లు అందుతాయి. అలాగే మనం తినే ఆహారంలో తగినంత నెయ్యి ఉండటం కూడా చాలా ముఖ్యం. నెయ్యి అనేది జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది మరియు మన కీళ్లను, నాడీ వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది. నెయ్యిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది మధ్యాహ్నం పూట తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మధ్యాహ్న భోజనం అనేది మన రోజువారీ కార్యకలాపాల్లో అత్యంత పవిత్రమైన ప్రక్రియగా భావించాలి. ఆహారాన్ని దైవంగా భావించి కృతజ్ఞతతో స్వీకరించినప్పుడు ఆ ఆహారం మన శరీరానికి అద్భుతంగా పడుతుంది. భోజనం చేసేటప్పుడు కోపంగా ఉండటం లేదా ఆందోళన చెందడం వల్ల మన శరీరంలో విషపూరితమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి జీర్ణక్రియను చెడగొడతాయి. అందుకే ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయడం ఆయుష్షుకు ఎంతో మేలు చేస్తుంది. మన ఋషులు వేల ఏళ్ల క్రితమే మానవ శరీరతత్వాన్ని అర్థం చేసుకుని ఈ నియమాలను రూపొందించారు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఈ రోజున గట్ హెల్త్ లేదా జీర్ణకోశ ఆరోగ్యం గురించి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. రోగాలన్నింటికీ మూలం మన పొట్టే అని వారు ఇప్పుడు చెబుతున్నారు, కానీ మన ఋషులు దీన్ని అప్పుడే చెప్పారు. మధ్యాహ్నం ఏ సమయంలో తింటున్నాం, ఎలా తింటున్నాం మరియు ఏం తింటున్నామనే ఈ 3 విషయాలను మీరు క్రమశిక్షణతో పాటిస్తే మీ శరీరంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. అధిక బరువు తగ్గుతుంది, గ్యాస్ మరియు ఎసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి, రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆయుష్షు పెరుగుతుంది. ఇది కేవలం మాటలు కాదు, ఒక నిరూపించబడిన జీవన విధానం. ప్రకృతితో కలిసి ప్రయాణించినప్పుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సూర్యుడు ఉన్నప్పుడే మన శరీరంలో శక్తిని నింపుకోవాలి. సూర్యుడు వెళ్లిపోయిన తరువాత శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. ఇదే దీర్ఘాయువుకు అసలైన రహస్యం. ఇప్పటివరకు మీరు భోజనం విషయంలో ఎటువంటి పొరపాట్లు చేసినా పర్వాలేదు, కానీ ఈ రోజు నుండి ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. మధ్యాహ్న భోజనాన్ని రాజులా చేయండి. అంటే అన్ని పోషకాలు ఉండేలా నిండుగా భోజనం చేయండి, కానీ అది సరైన సమయంలో ఉండేలా చూసుకోండి. భోజనాన్ని ప్రేమించండి, దాన్ని ఆస్వాదించండి. ఆహారం అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది మనల్ని బ్రతికించే శక్తి. ఈ అవగాహన మీలో కలిగినప్పుడు మీ భోజనం చేసే పద్ధతి మారుతుంది.
మీ పద్ధతి మారినప్పుడు మీ ఆరోగ్యం మారుతుంది. మీ ఆరోగ్యం మారినప్పుడు మీ జీవితం మారుతుంది. ఋషులు చెప్పిన ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద ఫలితాలను ఇస్తుంది. మనం మన ప్రాచీన జ్ఞానాన్ని గౌరవిస్తూ ఆధునిక శాస్త్రంతో దాన్ని అనుసంధానించుకుని ముందుకు సాగితే 100 ఏళ్ల ఆయుష్షు మన సొంతమవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం ఆకలి కోసం తిని ఉండవచ్చు, కాని ఇకపై ఆయుష్షు కోసం, ఆరోగ్యం కోసం మరియు చైతన్యం కోసం భోజనం చేయండి. భోజనం అనేది మన శరీరానికి మనమిచ్చే గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడుకున్నంతకాలం శరీరం మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఆచరించడమే మనం మన ఋషులకిచ్చే నిజమైన గౌరవం. భోజన జ్ఞానాన్ని పెంపొందించుకోండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. ఇదే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మరియు అనుసరించాల్సిన పరమ పవిత్రమైన భోజన రహస్యం. మన లోపల ఉన్న జఠరాగ్నిని గౌరవిద్దాం, ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిద్దాం, ఆయుష్ను పెంచుకుందాం.